చెప్పారు. ఒక శంకర్ అంటోడు ఆ రోజు వెలమ జాతి రోడ్ నాయకునివే నువ్వు ఇట్లుంటే నీ ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఎట్లుంటారు? నీ ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఇవాళ నీకంటే హీనంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. సభానాయకునివి, రాష్ట్ర నాయకునివి, ముఖ్యమంత్రివి. విలువైంది, దాని విలువను నువ్వు కాపాడు తప్ప నువ్వు ఎట్లాగూ ఒక ఆయనను చిటికనేలా అంత ఉంటావు. నువ్వు మాట్లాడే మాటలేంటి? నీ ముఖ్యమంత్రి స్థాయి ఏంటి? ఒక నాంబోత్ అంటావు. ఏం మాటలు ఇవి? ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగిన మాటలా ఇవి? ఒక పదవి గౌరవాన్ని కాపాడాలి తప్ప ఆ పదవి గౌరవాన్ని తగ్గించొద్దు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాజిక వర్గాలకు అతీతంగా అనేక మంది రెడ్డి సోదరులు, బీసీ సోదరులు ఉన్నారు, అనేక మంది దళిత సోదరులు ఉన్నారు, అనేక మంది మహిళలు ఉన్నారు. మరి ఇవాళ నీ లెక్క మాట్లాడరాదా? అనేక మంది నీ రెడ్డి సామాజిక వర్గానికి నిన్న అమెరికా నుంచి ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన మాటలకి వెల్మ జాతిని కించపరిచిన విధంగా వారిని మేము తీవ్రంగా ఖండిస్తూ, మాటలు ఖండిస్తూ ఈరోజు వెల్మ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని అందరం కూడా కోరడం జరుగుతుంది. వారి యొక్క మాటలకు కించపరిచిన విధానానికి వెల్మ జాతి పౌరుషం ఉన్నటువంటి వెల్మ జాతి ఎంతో బాధపడడం జరిగింది. సీఎం గారు మా యొక్క మనసును నొప్పించినారు. వారు వారి మాటలను వెనక తీసుకోవాలి, వెంటనే వెల్మ జాతికి క్షమాపణ చెప్పాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ తర్వాత వారి మాటలు ఖండిస్తూ కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండంను నిరసన ర్యాలీ ద్వారా వెళ్తూ వారికి అందించబోతున్నాం. ముఖ్యంగా మరి కేసీఆర్ గారు జాతిపిత అని వారు స్వయంగా ప్రకటించుకోలేదు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ బంధువులు వారిని తెలంగాణ జాతిపిత అని పిలవడం జరుగుతుంది. వారు మరి తెలంగాణ సాధనలో చేసిన కృషి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలుసు. అలాంటి వ్యక్తిని జాతిపిత అనడంలో తప్పులేదు. అదే రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ పెట్టిన భిక్షతోటి ఈరోజు తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ప్రతి ఎలక్షన్స్ టైంలో మరి బూత్ పురాణాలు తెచ్చుకుంటూ ముఖ్యంగా వెల్మ జాతిని కించపరుస్తూ మరి పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అభివృద్ధిని పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మా మనుషులందరినీ బాధపడుతున్నాడు. దానికి మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. వారు ఒక సీఎం స్థాయి తగ్గట్టుగా మాట్లాడాలని, అన్ని కులాలను, అన్ని జాతులను గౌరవించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. గతంలో 4 సార్లు ఇలాగనే కించపరచడం జరిగింది. అట్లే ఎమ్మెల్యే గారు కూడా కించపరచడం జరిగింది. అప్పుడు వెల్మ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి మేము ఇలాంటి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం వల్ల ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారు మరి మా అందరికీ క్షమాపణ చెప్పి మమ్మల్ని క్షమించాలని కోరడం జరిగింది. మరి అదే స్థాయిలో వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా మా జాతి కొరకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమైనటువంటి డిమాండ్గా మేము కోరుతున్నాం ఈరోజు.